మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిర్మల్లో భూ బకాసురులకు అదుపు లేకుండా పోతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా కొందరు రాజకీయ నాయకుల అండదండలు వారికి ఉండడంతో పేదవారికి ఇచ్చిన భూములను కూడా అక్రమంగా ఆక్రమించుకొని దాన్ని వేరే వాళ్ళపై పట్టా చేసుకొని అమ్ముకొని వాళ్ళ కడుపులైతే నింపుకుంటా ఉన్నారు, వాళ్ళ జేబులైతే నింపుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నిర్మల్లో ఉన్నటువంటి ఈ మహాలక్ష్మి వాడలో ఇక నిగులపు రాజు అనే ఒక బాధితురాలు సుమన్ టీవీని సంప్రదించడం అయితే జరిగింది. తనకి 2009లో ఇందిరమ్మ గృహ పథకం కింద ఇక్కడ ఈ ప్లాటు తనకు కేటాయించడం అయితే జరిగింది. ఈ కేటాయించిన ప్లాట్ని తను 2014లో బ్యాంకులను కూడా తనకు రావడం జరిగింది. తనకు గవర్నమెంట్ ఇచ్చిన ఈ ప్లాట్ని వేరే వాళ్ళపైన పట్టా చేయించడం అయితే జరిగింది. దాంతో తను ఎంతో బాధపడుతూ పోలీసు వాళ్ళని సంప్రదించినప్పటికీ పోలీసు వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తను సుమన్ టీవీని అయితే సంప్రదించడం జరిగింది. ఒకసారి ఈ భూ ఆక్రమణ గురించి పూర్తి వివరాలు నిగులపు రాజుని మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఏంటమ్మా మీ సమస్య ఏంది ఒకసారి చెప్పండి. సార్ ఇది నాకు అప్పుడు 2009లో మాకు ఇచ్చిండ్రు ప్లాట్. ఇది మా కంసలేరే ఉండే అప్పుడు నలుగురు పోషెట్టే ఉండే. అందరికి ప్లాట్లు వచ్చినప్పుడు నాకు కూడా ఒక ప్లాట్ వచ్చేసింది ఇది. అయితే దీన్ని నేను బేస్మెంట్ కట్టుకున్నా, అప్పుడే నీళ్లు కొని తీసుకొచ్చుకొని బేస్మెంట్ కట్టుకున్నా. నా బేస్మెంట్ కూలగొట్టిరని నేను కంసలేర్ దగ్గరికి పోయినా. నా కంసలేర్ అమ్మేండని నాకు తెలియదు. కంసలేర్ కడిపోతే నీది ఎక్కడిదే ఇచ్చిండు బూత్ మాటలు. నేను మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. నా దగ్గర పట్టా కూడా ఉన్నది, లోన్ వచ్చింది. లోన్ కూడా పోషెట్ అని ఇప్పించిండు బ్యాంకులో. మాకు తెలియక బరడే బ్యాంకులో పడితే నేను కలెక్టర్కి అప్లికేషన్ ఇచ్చిన. అశోక్ కలెక్టర్ ఉండే అప్పుడు 2014లో. అశోక్ కలెక్టర్కి ఇస్తే అశోక్ కలెక్టరు నన్ను పిలిపించి ఇంట్లో సూపర్వైజర్ని పిలిపించి ఇది ఏంది ఏమున్నది హౌసింగ్ బోర్డు సూపర్వైజర్ని పిలిపించి మాట్లాడి సస్పెండ్ చేసిండు. నా దాని మీదకి వెళ్ళి 6 ఊరికి వచ్చినాయి ఆ రోజు నా ఒక్కదాన్ని లోన్ తోటి. అయితే మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, ఫస్ట్ దానిలో అనుమానులకని ఆయనకు అమ్మిండు. నువ్వు నాదెట్లా ఉంటావని ఆయనను బెదిరియంగానే ఆయన పోయిండు. ఆయన పోగానే ఇప్పుడు సీసకమ్మ ప్రతాప్ సింగ్ వస్తుండు ఇండ్లకు. ప్రతాప్ సింగ్ మీదకి వెళ్ళే మళ్ళీ ఇప్పుడు అది ఎర్రోళ్ళ నరేష్, నలుగురి నాగార్జును వీళ్ళని పెట్టిండు. సీసకమ్మరోళ్ళను సీసకమ్మరాయన ఇల్లు కట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు కరెంట్ బిరెంట్ అంతా ఓనర్ లెక్క ఈయన ఉన్నాడు. కానీ ఈ సీసకమ్మరోళ్ళకు ఈడ ఓళ్ళు ఇచ్చిండ్రు అని అందరూ ఇట్లా అనుడుకు ఇద్దరిని పెట్టేసిండు. ఇద్దరిని పట్ట వేసి పెట్టేసిండు. పట్ట వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసిండు. ఇప్పుడు నీకు 2009లో నీకు పట్ట ఉన్నది కదమ్మా? అవును ఉన్నది. 2009లో నాకు పట్ట ఉన్నది. మళ్ళీ దొంగ పట్ట వేపించి వాళ్ళకి ఇచ్చేసిండు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇచ్చిందమ్మా? అవును సార్ ఇచ్చినాం. ఎస్పీ దగ్గరికి అయినా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. మత్తు సార్లు కేసులు పెట్టినా సార్. అయితే కోర్టు కేసు ఎప్పుడు పెట్టిండమ్మా? సార్ ఇది ఇట్లా నడంగానే నేను కోర్టు కేసు పెట్టినా సార్. 2023లో పెట్టిన. 12వ నెల 2023లో పెట్టిన. మరి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు అయిందమ్మా? 24లో అయింది సార్. అదండి ఇక్కడ చూస్తే ఇది పట్ట ఇది ఎంఆర్ఓ ఇచ్చిన పట్ట అప్పుడు సార్. ఇది ఎంఆర్ఓ ఇచ్చిన పట్ట నాకు. ఇగో లోన్ లేసిన పేపర్ సార్. ఇది లోన్ లేసింది ఇగో నిగులపు రాజు. ఒకసారి అమ్మా, ఒకసారి ఆ పట్ట బాగుంది. ఇదండి ఇక్కడ మనం గమనిస్తే 2009లో ఖచ్చితంగా ఈ నిగులపు రాజు అనే ఈ బాధితురాల పేరు మీద పట్ట అయితే ఉన్నది. మరి ముఖ్యంగా చూడాలంటే ఈ లోన్ లేసిన పేపర్ కూడా అప్పుడు లోన్ లేసిన పేపర్ కూడా ఇక్కడ ఆమె చూపిస్తూ ఉన్నది. అవును. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ గమనిస్తే ఇప్పుడు 2024లో ఇప్పుడు ప్రస్తుతం దీన్ని వేరే వాళ్ళపైన అది రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ చూపెడతా ఉన్నది. మొత్తానికి ఏదైతేనేమి రాజకీయ నాయకుల అండదండలతో వాళ్లకు అన్ని పనులు మేమే చేసుకుంటాం, పేదలను తొక్కుంటా పైకి వస్తామనే కొందరు రాజకీయ నాయకులు ఇలా పేదల భూములపై పడి వాళ్ళు
ఇంతటి అన్యాయానికి ఒరిగడతా ఉన్నా అని కూడా పోలీసు వారు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో తాను సుమన్ టీవీని అయితే సంప్రదించడం అయితే జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్లో వెళ్ళి అక్కడ కేసు ఇచ్చినా కూడా వాళ్ళు ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని చెప్పేసి బాధితురాలు అయితే చెప్తా ఉన్నది. సార్ కేసు శ్రీనివాస్ సార్ ఉండే పిలిపించిండు. అది ఎట్లా కట్టినవరు అని అంటే బేస్మెంట్ కడతానని అన్నాడు. అయితే బేస్మెంట్ మాదే కడుతున్నాడు కావచ్చు, ఒప్పుకున్నాడు కదా అనుకున్నాను నేను ఇట్లా కట్టేటప్పుడు. అయితే ఏం చేసిండు, నీదా నాది ఇది అని ఆక్రమించేసేసుకున్నాడు. శ్రీనివాస్ సార్ ట్రాన్స్ఫర్ అయ్యిండు. శ్రీనివాస్ సార్ పోగానే మల్లేష్ సార్ వచ్చిండు. మల్లేష్ సార్కి పోయి కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇవ్వగానే మల్లేష్ సార్ పట్టించుకోలేడు. పట్టించుకోకపోతే ఎస్పీ సార్ దగ్గరికి పోయినా. ఎస్పీ సార్ మందిని విధోలేసి ఆపేపించిండు. ఇక అరాఫో ఎస్ఐకి అప్పచెప్పిండి కేసు. అయితే ఆయన ఏం చేసిండు, నువ్వు పోతే కేసు నువ్వు వేత కేసు అని అన్నారు మమ్మల్ని ఈడికి. అయితే ఆయన ఏ కేసు ఆయన పైసలు తీసుకున్నాడో ఏం తీసుకున్నాడో కానీ ఏమయ్య సార్ మరి అక్కడ బేస్మెంట్ కడుతున్నా అంటే ఏం చేయమంటావమ్మా అంటే నేను పోతే కేసు అన్నావు కదా మరి వాళ్ళ మీద కేసు చేయవా సార్ అని ఇట్లా కూడా అన్నా. నేను ఎంఆర్ఓకి పెట్టినమ్మా, అది వచ్చినాక నీకు చెప్తా అని అన్నాడు. ఆ సార్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇప్పుడు ఆయన 10 సార్లు వచ్చిండు, కొట్టేతందుకు వచ్చిండు, గలీజ్ మాటలు తిట్టేతందుకు వచ్చిండు, బూతు మాటలు. ఆ మాటలు అయితే చెప్పుదామంటే అసలు నిజం చెప్పాలంటే ఎందుకు బతుకుతున్నాను అర్థం కాదు. మందిని వేసుకొని కులం వాళ్ళని వేసుకొని అలా దాయిపిచ్చి తీసుకొని వచ్చిండు. మరి కులం వాళ్ళు కూడా మరి ఆమె ఎందుకురా నువ్వు ఇట్లా వేసినావని కూడా కులం వాళ్ళు కూడా మాట్లాడలేరు సార్. మరి అందరికి ఇచ్చినట్టు కులం వాళ్ళకు నాకు ఒకటి ఇచ్చిండు అట్లనే, కానీ కులం వాళ్ళు కూడా మాట్లాడలేరు. మరి ఆమె దాన్ని ఈ చుట్టుపక్కల పోలీసు వాళ్ళు అడిగినరు నీ పక్క కోళ్ళోళ్ళు ఉన్నారని. నేను చెప్పిన, వాళ్ళు చెప్పలేరు. నీది ఎట్లయితే మరి నువ్వెందుకు చెప్పలేవని అన్నారు. ఇది ఇచ్చినప్పుడు నాకు పక్క కోళ్ళు ఉన్నారు ఏం కథ తెలిసే కదా సార్. వాళ్ళు అడిగితే చెప్పలేను, నేను చెప్పిన. కానీ దీని మీద ఎవ్వరు కూడా ఇంతదాకా చర్య తీసుకుంటలేరు సార్. 10 సార్లు గలీజ్ బూతు మాటలు తిట్టినా కౌన్సిలర్ అని కేసు పట్టించుకుంటలేరు సార్. ఇప్పుడు ఇది కట్టింది అతనే కట్టింది. ఇది అది ప్రతాప్ సింగ్ కట్టిండు. సీసా కమ్మర్ ఆయనకు 8 లక్షలకు అమ్మేసుకున్నాడు. 8 లక్షలకు అమ్మేసుకుంటే ఆయన కట్టుకున్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళ పైన ఉన్నది. అవును, వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. అలాంటి పేద వాళ్ళ దగ్గర ఇలాంటి రాజకీయ నాయకుల అండదండలతో ఇలాంటి కౌన్సిలర్లు ఇష్టారీతన ఇలా ఆక్రమించడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. వీటిపైన కఠిన చర్యలు తీసుకొని తన నిగులపు రాజుకు తనకు ప్రభుత్వం కేటాయించిన ఈ ప్లాట్ని తనకే ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇలాంటి వారిపై చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే కేసు నమోదు చేసినా కానీ కూడా అంటే కేసు వేయమని చెప్పినా కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకుపోవడానికి గల కారణాలు ఏంటో వాళ్ళ పోలీసు వారికే తెలియాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. దీని ద్వారా ప్రజలకు రాంగ్ ఇండికేషన్స్ పోతూ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే వాళ్ళు వెళ్ళేది పోలీస్ స్టేషన్కి, అక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు అని అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు ఈ నిగులపు రాజు అనే ఈ బాధితురాలు పోలీసు వాళ్ళ పైన డబ్బులు తీసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అలిగేషన్స్ కూడా చెప్తా ఉన్నది. కాబట్టి మీరు తక్షణమే చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తన ప్లాట్ తనకు ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. నా ప్లాట్ నాకు ఇప్పియగలరని కోరుచున్నాను. నా బాధ అర్థం చేసుకొని నాది నాకు ఇప్పియగలరని కోరుచున్నాను. తప్పకుండా అమ్మ, మీ ప్లాట్ నీకు వచ్చేదాకా సుమన్ టీవీ తప్పకుండా ఈ అలుపెరగని పోరాటం అయితే చేస్తామని చెప్పేసి మీకు తెలుపుతూ ఉన్నాము. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి మీకు న్యాయం చేసే విధంగా మేము పోరాడతామని మీకు తెలుపుతూ ఉన్నాము అమ్మ.